నేటి దినమున మనము 50వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనంగా నుండు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా ఎదుటకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తే ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెలైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకోను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నాదే కదా. కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును. పొలములోని పశువులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి కొనిలను నీతో చెప్పను. వృషభమును మాంసము నేను తిందునా, పొట్టేలు రక్తము త్రాగుతున్నా. దేవునికి స్తుతి యాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించదను. నీవు నన్ను మహిమపరచదను. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెము చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనింద మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారలాగా దీన్ని యోచించుకొని లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడనూ లేకపోవును. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుకమ్మ, ఇందు ఉన్నటువంటి లిఖితమైనటువంటి లేఖనాలన్నీ కూడా ఏం వివరిస్తున్నాయి అంటే, నరుడు దేవునికి ఏమి ఇవ్వగలిగినటువంటి వాడు కాదు. ఫస్ట్ ఆ విషయం గమనించాలి. అలాగే నరుని యొక్క అతిక్రమాలను దేవుడు అంటే వెనక వేసుకుని వచ్చేవాడు కాదు. అంటే అతిక్రమాలు చేసేటటువంటి నరులను దేవుడు ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకునే విధంగా ఉండడు. దేవుని కనుదృష్టి ఎదుట ఏ రీతిగా సంచరించాలో ఏ విధంగా ఉండాలో ఆయన వివరిస్తున్నటువంటి కీర్తన అన్నమాట ఇది. చూడమ్మా, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. మరి దేవుడు
ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశము నుండి సర్వజనాంగాన్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఏమని పిలుస్తున్నాడమ్మా? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్నటువంటి సమస్త నరులు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు చెప్పినటువంటి ఈ మాట తూర్పు మొదలుకొని పడమటి వరకు, మరి ఉత్తర దక్షిణాలు ఏమైనాయి? అక్కడ ఉండేటువంటి మనుషులు కాదా? వాళ్ళు దేవునికి అవసరం లేదా? అవసరం ఉన్నారా లేదా? మరి దేవుడు వాళ్ళని పిలిచాడా పిలవలేదా? ఈ లేఖనాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు మనం చదివిన లేఖనం మరలా చదువుతూ చూడండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మరి తూర్పు మొదలుకొని పశ్చిమం వరకు కూడా ఉన్నటువంటి సర్వజనాంగాన్ని రమ్మంటున్నాడు. మరి ఇక్కడ ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? రమ్మంటున్నాడా వద్దంటున్నాడా? ఏమై ఉంటుంది? ఎలా భావిద్దాం? ఉన్న లేఖనాన్ని బట్టి దేవుడు ఆ రెండు దిక్కుల్లో ఉన్న వాళ్ళు వద్దనే అర్థం. మరి వాళ్ళని పిలిచాడా? ఎక్కడున్న లేఖనాన్ని బట్టి, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి దేవుడు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉన్న వారిని పిలిచాడా పిలవలేదా? ఏ విధంగా చెప్పగలం? భూనివాసులారా అన్నారు, ఓకే. కానీ ఏమని పిలుస్తున్నారు? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న భూనివాసులారా. అంటే ఇప్పుడు నేను అన్నాను, ఏమన్నాను? ఒంగోలులో ఉన్నటువంటి భూనివాసులారా నా మాట వినండి అన్నా. అంటే కేవలం ఒంగోలులో ఉన్నవారనేగా అర్థం? పక్కన గ్రామాల్లో కానీ ఇంకో సిటీస్లో కానీ ఉన్నవాళ్ళు కాదు అనే కదా అర్థం. మరి దేవుడు ఇక్కడ చెప్పినటువంటి ఈ మాట సర్వజనాంగానికి ఎలా వర్తింపజేస్తూ ఉన్నది? ఏంటి ఆ చిన్న లాజిక్ ఏంటి? సరే, మనమే చెప్పుకుందాం. ఇప్పుడు భూమి ఎలా ఉందమ్మా? గుండ్రంగా ఉంది కదా. మిడ్ పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు, అంటే ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది కదా. ఆ బాల్ అని కనుక మనం చూసుకుంటే ఆ గోళానికి సెంటర్ పాయింట్ ఉంటుంది పైనుంచి కింద వరకు. ఆ పైనుంచి కింద వరకు ఒక గీత గీసామనుకోండి, ఆ గీతకి ఈ వైపు ఏముంటుంది, ఆ వైపు ఏముంటుంది? ఒకవైపు అంటే తూర్పు వైపు అట్లా పెడితే మనం ఒకవైపు తూర్పు ఉంటే మరోవైపు ఏముంటుంది? పడమర ఉంటుంది. ఇప్పుడు ఈ గీత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా గీసాం మనం? మొత్తం ఆ పైనుంచి చివరి దాకా గీసాం. ఇప్పుడు ఆ గీతకి ఉత్తర దక్షిణాలు ఉంటాయా? ఉండవు. ఎందుకని? గీత లోపలే తూర్పు పడమరలు ఉన్నాయి. ఇప్పుడు నేను నిలబడ్డానమ్మా, నేను ఇటు చూస్తూ ఉన్నా. ఇప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎటు చూస్తున్నావు అన్నారు. నేనేం చెప్పాను? నేను పశ్చిమాన్ని చూస్తున్నాను, నా వెనక తూర్పు ఉంది అని చెప్పాను. ఓకేనా? నా ప్రక్కలు ఏమున్నాయని ఎవరు అడిగారా? అడగల. అది అవసరం లేదు. ఇప్పుడు అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అందరినీ పలకరించే విధంగా, అందరూ కలిసే విధంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అప్పుడు నేనేం చేస్తాను? ఒక బాల్ని పైనుంచి కింద వరకు గీత గీసిన తర్వాత ఇక పైన అంటే దిక్కు అనేది ఉండదు కదా. ఇంకా ఎండ్ పాయింట్ అంటే నేను మన ఇండియాని తీసుకోండి. ఇండియాలో ఉత్తరాన ఏముంది? లాస్ట్ ఏంటి? జమ్మూ కాశ్మీరే కదా, అవునా కదా? దక్షిణాన ఏముంది? లాస్ట్ కన్యాకుమారి, అంతే కదా. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను గీత గీశాను పైనుంచి కిందకి. ఆ గీతనే నేను ప్రస్తావిస్తున్నా, ఇంకేం ప్రస్తావించట్లా. ఆ గీతని ప్రస్తావిస్తూ నేను ఏమంటున్నా అంటే, ఈ గీతకి తూర్పు వైపున ఉన్నవారును అలాగే పశ్చిమ వైపున ఉన్నవారును ఆ యొక్క భూనివాసులందరూ రండి అని పిలిచాం. నీకు మాత్రమే ఉంటాయి ఏమేంటివి? ఉత్తరము దక్షిణము. అంటే ఒక నరునికి మాత్రమే ఏమున్నాయి? ఉత్తర దక్షిణాలు ఉన్నాయి. ఎందుకని? వాడు మిడ్ పాయింట్లో నిలబడితే వాడికి 4 వైపులా ఉంటాయి కాబట్టి. కానీ ఒక సరళ గీతకు ఎందుకు ఉంటుందా? ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానంలో గీత గీయబడినటువంటి ఆ విధానానికి తూర్పు పడమరలు ఖచ్చితంగా ఉంటాయి. ఉత్తర దక్షిణాలు ఉన్నా కూడా అవి నీవు ఒక హద్దుగా చెప్పుకోవడానికే ఉపయోగించడం జరుగుతుంది. కనుక ఇప్పుడు దేవుడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. అంటే సర్వ జనాంగాన్ని పిలిచాడు. ఏ రీతిగా పిలిచాడంటే, ఉన్నటువంటి భూమికి ఒక గీత గీసి తూర్పు వైపున ఉన్న వారులారా, లేదంటే తూర్పు నుంచి పడమర వరకు, అంటే ఇప్పుడు తూర్పును స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ గీత చివరికి వచ్చేసరికి ఏమొస్తుంది?
పశ్చిమ వచ్చేస్తుంది కదా. అక్కడ అంటే వారందరూ ఎవరు అవుతారు? సమస్త జనులు అవుతారా? అవరా? అవుతారు కదా. కాబట్టి అంటే దేవుడు ఈ 2 దిక్కులు చెప్పాడు కదా, ఆ దిక్కుల్లో ఉన్నవారిని అంటే మిగతా దిక్కులో ఉన్నవారిని వద్దన్నాడా అని కాదు. దేవుని లెక్క ఏమిటంటే తూర్పుకి పడమరకి ఆయన వెంట్రుక వాసే చూస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నీకు పాపానికి ఎంత దూరము అంటే వెంట్రుక వాసి. ఎలాంటి వెంట్రుక వాసి? తూర్పుకి పడమర ఎంత దూరమో అంతే నాకు పాపానికి. అది ఎంత? నువ్వు గనక పెద్ద గీత గీసుకున్నావు అంటే తూర్పు పడమరకి మధ్యలో అంత ఉంటది. లేదు ఒక చిన్న వెంట్రుకను పెట్టావంటే అంతే ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? పాపమునకు నువ్వు పడిపోవడానికి చిన్న వెంట్రుకే, జస్ట్ నువ్వు తప్పటడుగు వేసావంటే పడిపోతావు. కానీ పడకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా చూడాలి? నీ ముందు రావడానికి పెద్ద గీతని చూస్తా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అందుకని దేవుడు వివరించడం జరిగింది అనమాట. ఏమని? తూర్పు దిక్కును మొదలుకొని పశ్చిమం వరకు అని. అలాగే భూనివాసులందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అంటే ఇంకా ఎట్లా చెప్తున్నారు చూడండి. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. అంటే ఇంకా ఇంతకన్నా అందం ఉంటుందా అనే అవకాశం లేనంత సౌందర్యం అని అర్థం. అర్థమైందా? అందుకని పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. మన దేవుడు మౌనంగా ఉండడు. చాలా మందిలో ఉండదు ఈ ప్రశ్న. నన్ను వారు బాధిస్తుంటే దేవుడు ఎందుకు చూస్తా ఉన్నాడు? నన్ను వీరు హింసిస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని. కానీ దేవుడు మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, అలాగే ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. అంటే దేవుడు ఎలా వస్తున్నాడమో ఒక అగ్ని గోళం వలె. ఆ అగ్ని గోళం చుట్టూ ఆ యొక్క ప్రచండ వాయువు ఏం చేస్తుంది? ఆ సెగగాలులతో అందరినీ కూడా నెట్టివేసేంత ప్రచండంగా వస్తూ ఉందన్నమాట. అలాగే ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణము అంటే బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని. అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరైతే బలి అర్పణలు చేస్తూ ఉన్నాడు వారంతా కూడా నాతో నిబంధన ఏర్పరచుకొని ఉన్నారు కదా, వారందరినీ కూడా నా యొద్దకు సమకూర్చుడని ఎవరితో చెప్తున్నాడమ్మా? ఆకాశమునకు భూమికి చెప్తూ ఉన్నాడు. వారందరినీ నా యొద్దకు పిలుచుకొని రండి అని. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన యొక్క అంటే ప్రచండ కోపం ఉండొచ్చు, అగ్ని వలె ఉండొచ్చు, ఎలా ఉన్నా తన బిడ్డల విషయమై దేవుడు ఎలా ఉంటాడమ్మా? ఎలా ఉంటాడు? కృపతో ఉంటాడు, కరుణతో ఉంటాడు, వాత్సల్యంతో ఉంటాడు. కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడమ్మా, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికేదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలుల నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొను. అడవి మృగములన్నీ అలాగే 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఎవరు చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడమ్మా? నేను న్యాయకర్తనై ఉన్నాను. మొదటి దేవుడు ఏమంటున్నాడు? నేను న్యాయకర్తనై ఉన్నాను. అలాగే ఆకాశము నా నీతిని తెలియజేయుచున్నది. జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. అంటే జనులారా అన్నారు, మరలా ఏమంటున్నారు? ఇజ్రాయేలు అంటున్నారు. ఎందుకని? తేడా ఏంది? జనులు ఎవరు, ఇజ్రాయేల్ ఎవరు అంటే ఏం లేదు, సింపుల్. మనకు దేవుడు చెప్పిన విధానంలో పిలువబడ్డవారు ఎంతమంది అమ్మా? అనేకులు. ఏర్పరచబడ్డవారు కొందరే. అంటే జనులారా అంటే పిలువబడ్డవారు అనుకోండి, కానీ ఇజ్రాయేలు అంటే కొందరే. ఆ కొందరెవరు? ఎవరైతే దేవునితో పోరాడి గెలుస్తారో, అంటే దేవుని ఓడించడం కాదు, దేవుని మనసును గెలుచుకుంటారు, ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారు అని అర్థం. వారిని అంటూ ఉన్నారు చూడండి, ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికేదను. అంటే దేవుడే
సాక్ష్యం చెప్తా అంటున్నాడు. మరి అక్కడ దేవుడే కదా చెప్పింది, ఇక నుండి నువ్వు యాకోబు కాదు ఇజ్రాయేలు అని. మరి అలాగే మనం కూడా దేవుడు చెప్పే ప్రతి మాటను ఆలకించేవారుగా ఉండి ఆచరించేవారుగా కనుక మనం ఉంటే దేవుడు మన ఎడల మన మీద కూడా ఆయన గొప్పగా సాక్ష్యం చెప్పే దేవుడుగా ఉంటాడనమాట. కాబట్టి గమనించాలి, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నువ్వు అర్పిస్తున్నటువంటి ఆ బలుల విషయంలో నేను నిన్నేమనట్లా. అంటే మనం ఇస్తున్న బలులు ఏంటి? మనం ఇచ్చే బలులు మన ప్రార్థన కావచ్చు, ఏమా మన యొక్క కీర్తన కావచ్చు, అలాగే మనం ఇస్తున్నటువంటి దేవునికి అని మనం భావించి ఇస్తున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి దశంభాగాలు కావచ్చు. వీటన్నిటి విషయమై దేవుడు గద్దించట్లేదు. కానీ ఇంకా ఏమంటాడు? నీ ఇంట నుండి కోడెనైనను అలాగే నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అంటే నాకు నీవిచ్చేవి ఏమీ అవసరం లేదు. కోడే అంటే ఏంటిది? కోడే అంటే దూడ కదమ్మా, అవునా? అంటే బలి అర్పణగా నీవిచ్చే దూడ నాకు అక్కర్లా, అలాగే పొట్టేలు నాకు అక్కర్లా. ఎందుకంటే ఏమేమి ఉన్నాయి నా దగ్గర? అడవి మృగములన్నీ కూడా నావే కదా. కొండల మీద ఉండేటటువంటి ఆ యొక్క పశువులన్నీ కూడా నాయే కదా. నువ్వు ప్రత్యేకంగా ఇచ్చేదేంటి ఏమా? నువ్వు ప్రత్యేక అంటే మనము దేవునికి బలులుగా అర్పించేది ప్రత్యేకంగా మనం ఇచ్చేది ఏంటి? ఆయనకి ఇస్తున్నాం, అవునా కదా? ఆయనకే ఇస్తున్నాం. మరి ఆయనకి ఇస్తున్నప్పుడు మన ప్రత్యేకత ఏముంది? కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు అనమాట, మరి అవన్నీ నాయి, కానీ నువ్వు ఏం చేయాలంటున్నాడు? నేను చెప్పేది వినంటున్నాడు దేవుడు. నా మాట ఆలకించు అని అంటూ ఉన్నాడు అనమాట. చూడమ్మా, కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములలోని పస్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మరి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? కొండల్లో ఉన్నటువంటి పక్షులన్నీ నాకు తెలుసు, అలాగే పొలముల్లో ఉండేటటువంటి పాకే జంతువులు, చిన్న చిన్న పాకే పురుగులు, కీటకాలు, ఇవన్నీ కూడా నా వశమై ఉన్నవి. లోకములో ఉన్నటువంటి పరిపూర్ణత ఉన్నదంతా కూడా నాదే. అవేమి నువ్వు ప్రత్యేకంగా నువ్వు రూపుదిద్దుకున్నవి ఏమీ కాదు, నువ్వు రూపొందించుకున్నవి ఏమీ కాదు, అవన్నీ కూడా నావే. ఒకవేళ నాకు ఆకలి వేసినా కూడా నేను చెప్పను. అదే కదా అంటున్నారు, నేను ఆకలి గునిను నీతో నేను చెప్పను. అంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవునికి మనం అది చేసాం, దేవునికి మనం ఇది చేసాం, దేవునికి నేను అది చేస్తున్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను గొప్పగా చెప్పుకుంటా ఉంటాం, అర్థమైందా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ సమస్తము నావే ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చేవాడి గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరమే. అందుకే కదా దేవుడు ఈ లేఖనాల్లో ఉన్నది, నీవు కుడి చేతితో చేసేటటువంటి ధర్మము ఎడమ చేతికి కూడా తెలియకూడదు, నీ గుప్పిట ఏమున్నదో నీ ప్రక్కన ఉన్న చేతికి కూడా తెలియకూడదు అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అందు నిమిత్తమై మనకు కొద్దిపాటి గర్వం రావచ్చు, పడిపోయే అవకాశం రావచ్చు, అతిశయం రావచ్చు. అందుకని దేవుడు ఆ విషయాలేమి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి గమనించాలి మనం. అలాగే దేవుడు అంటున్నాడు, ఎద్దుల మాంసము నేను తింటానా? అలాగే పొట్టేళ్ల రక్తము నేను త్రాగుతానా? అవెందుకురా మీరు వాటన్నిటిని బలిస్తూ, దహన బలులు ఇస్తూ, వాటిని నరికేస్తూ, వాటిని చంపేస్తూ, వధిస్తూ ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ నాకు అవసరమా? నాకు అక్కర్లేదు కదా. కానీ నాకు అవసరమైంది ఏంటి అనేది చెప్తున్నాడు. చూడండి, దేవునికి స్తుతి యాగము చేయము. స్తుతి యాగం అంటే ఏంటి? సంతోష గానాలతో పాడే పాటలు దేవునికి చేయమంటాడు. అలాగే మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. అర్థమైందా? మనం మొక్కుబడులు చేసుకుంటే ఎట్లా చేస్తాం తెలుసా? అయ్యా, ఇదిగో ఈ ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి నుంచి నన్ను రక్షిస్తే నేను నీ సేవకు అంకితం చేసుకుంటాను అయ్యా. లేకపోతే ఎవరికన్నా గర్భఫలాలు రాకుండా ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు దేవుని సన్నిధిలో, అయ్యా నాకు గనక బిడ్డ పుడితే మొదటి బిడ్డను నీ సేవకే అర్పించేస్తా.
పుట్టే వరకు ఇక వెంటనే గర్భం దాల్చి తర్వాత బిడ్డ పుట్టి అంతా బాగానే ఉంటుంది, ఈ మాట మాత్రం మర్చిపోతారు. అందుకే దేవుడు అంటాడు, మీరు నాకు ఇవ్వాల్సింది కోడెలను, పొట్టేళ్లను, లేకపోతే వృషభాలను, అడవి మృగాలను, పక్షులను, పశువులను, ఇవేమి నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నావే. నేనేమి ఆకలి కొని లేను. నాకు ఆకలి వేసినా నేను చెప్పను. ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది అంటే మీరు చేసే పని ఏంటి? పోయి మందలో నుంచి ఒక కోడెని తెస్తారు, లేకపోతే మందలోంచి ఒక పొట్టేల్ని తెస్తారు, అనవసరంగా దాన్ని చెప్పేసి దహన బలిగా అర్పించేస్తారు. అది నేను కోరుకుంటున్నాను మీ వద్ద నుండి? లేదు కదా. నేను కోరుకుంటుంది ఏంటి? స్తుతి యాగం మాత్రమే. సంతోష గానాలతో నీవు దేవునికి చేసే స్తుతి యాగం మాత్రమే నేను మీ వద్ద నుండి కోరుకుంటున్నాను. నీ మహోన్నతునికి నీవు మొక్కుబళ్ళు చెల్లించు చాలు, ఇంకేమొద్దు. నువ్వేదైతే దేవుని కొరకు నువ్వు దేవుని దగ్గర మాట్లాడుకుంటావో ఆ మాటలను నెరవేర్చు చాలు. ఇక నువ్వేం ప్రత్యేకంగా చెయ్యొద్దు. ఇది అంటే మనము దేవుని సన్నిధిలో ఏదైతే మొక్కుబడిగా అనుకుంటామో దాన్ని మనం చెల్లించాల్సిందే. చెల్లించకుండా ఉండటం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. అందుకే దేవుడు అంటున్నాడనమాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఆపద కలుగుద్దేమో, భయం వస్తుందేమో, లేదంటే ఏదైనా జరుగుద్దేమో అనేటటువంటి ఆ భయాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఆపత్కాలం నీకు సంభవించిన ఎడలా నన్ను అడుగు, నాకు చెప్పు, నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, నేను లేనా నీకు అని దేవుడు అంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం గమనించాలి, మనము దేవుని యొద్ద ఒప్పుకునేటటువంటి సమస్తమును నెరవేర్చుటకు సిద్ధముగా ఉండాలి. ఏదో మన యొక్క ఊహల్లోనో మన యొక్క ఆలోచనలోనో మనకు కలిగినటువంటి ఆ భయాన్ని బట్టి మనం దేవునికి దూరం అయిపోతే కనుక ఆయన మొక్కుబళ్ళను చెల్లించని వారుగా మనం ఉంటాము. ఆ రీతిగా చెల్లించకపోతే మరొక దోషాన్ని మనం తెచ్చుకున్న వారుగా ఉంటామన్నమాట. కాబట్టి దేవుడు అందుకని వివరంగా చెప్తూ ఉన్నటువంటి విధానం అన్నమాట అది. కాబట్టి గమనించండి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడో చూడండి, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించిందేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరిచెదవు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూడండి దేవుడు ఏమంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తూ ఉన్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క న్యాయ విధుల్ని, కట్టడల్ని, ఆజ్ఞల్ని ఎవరైతే ఫాలో అవ్వకుండా దారి తప్పిపోయి ఉంటారో వారంతా కూడా భక్తిహీనులై ఉంటారు. అటువంటి వారికి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు యూజ్ చేస్తుంటారు దేవుని లేఖనాల్ని అప్పుడప్పుడు. అందుకే చెప్తున్నారు అన్నమాట, ఏమని? నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని? నీవు భక్తిహీనత చూపిస్తూ ఉన్నావు కదా, మరి నా కట్టడల విషయం నీకెందుకు? అలాగే నా నిబంధన నీ నోట వచించదవేమి? నీ నోట ఎందుకు నా నిబంధనలు మాట్లాడుతున్నావు? నీకు దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని ఆజ్ఞలు అంటే నీకు అవసరం లేదు, దేవునితో నడవాలన్న ఆశ నీకు లేదు. అలాంటప్పుడు దేవుని లేఖనాల్ని వచించుటకు, కట్టడాలు వివరించుటకు, నిబంధనలు నీవు మాట్లాడటకు నీకు హక్కు లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే దిద్దుబాటు అనేటటువంటిది నీకు అసహ్యం. అంటే కరెక్షన్, మనల్ని మనం మార్చుకోవటం, మారు మనసు కలగటం అనేది మనకు ఎలా ఉంటుందమ్మా? అసహ్యంగా ఉంటుంది. కాబట్టి నీకు ఆ రైట్ లేదు, దేవుని లేఖనాల్ని వచించే రైట్ నీకు లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. అంటే దేవుడు చెప్పే మాటలను మనం ఏం చేస్తుంటాం? ఒక్కోసారి తర్వాత చేసేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని వెనక్కి నెట్టివేసేవారుగా మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి మీకు దిద్దుబాటు అంటే కరెక్షన్ చేసుకోవడం అంటే మీకు అసహ్యం కనుక మీరు భక్తిహీనులుగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు. అంటే దొంగ కనుక కనపడితే వాటితో ఏకీభవించి, ఇదిగో కనుక దోచుకున్న దాంట్లో నాకు భాగం అయిపోతే నేను నీ మీద వాళ్ళకి చెప్తా, లేకపోతే వీళ్ళకి చెప్తా
అరే భలే దొంగతనం చేసావురా, భలే చేసావు, ఇలాగా. అంటే దొంగలతో సాంగత్యం చేయడం వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఇక్కడ వ్యభిచారులు అనగానే వెంటనే ఇక వృత్తి చేసుకునే వారని మాత్రమే కాదు అర్థం. ఎవరైతే వక్రీకరించి దేవుని యొక్క లేఖనాల గురించి కానీ, దేవుని యొక్క ఆజ్ఞల గురించి కానీ, దేవుని యొక్క